హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది నేను ఆల్రెడీ మీకు కటింగ్ చేసి చూపించేటప్పుడు షార్ట్స్ లాగా పెట్టేసినాను. అయితే మొత్తము పాత క్లాత్ మీద కుట్టు నేర్చుకుంది కదా, ఇంటి దగ్గరనే ఇది మొత్తం కుట్టేసుకుంటూ వచ్చింది. చూడండి ఎంత బాగా కుట్టిందో. డాట్స్, క్రాస్ పట్టీలు, అనుగుడు కుట్టు, ఉక్స్ పట్టి, కాజా పట్టి, అసలు నేను చూపించాలి, నా వీడియోలు చూసి కుట్టిందంట. చూడండి ఇక అన్నీ కరెక్ట్ వచ్చినాయి షోల్డర్ జాయింట్ వరకు. ఇప్పుడు నెక్ వేయడము, హ్యాండ్స్ వేయడం చూపించలేం కాబట్టి ఈరోజు అది చూపిస్తాను. ఎలా కుడుతుందో కూడా మీరు కూడా కామెంట్ చేయండి. మిస్టేక్ చేసింది కొంచెం, ఉక్స్ పట్టి ఒకటి కొంచెం లోపల ఫోల్డ్ చేసేది చేయలేదు, అంతే. అంటే పెంచుడు పట్టి లాగా ఉంచినావు. మళ్ళీ హెమ్మింగ్ కూడా నేను అసలు నేర్పియలేను, హెమ్మింగ్ కూడా నేర్చేసుకుంది. చూడండి ఇప్పుడు ఇది హ్యాండ్స్ ఉంది. నెక్ పీస్లు కట్ చేయాలి. ఏం కట్ చేసినావు, మొత్తం ముక్కలు చేసి సరిపోదు. ఇక నువ్వు మొత్తం పాడి వేసేసినావు దీన్ని. నేను పెద్ద పీస్ ఉంది మంచిగా, అది అంచి వస్తుంది అనుకున్నా నిన్న నేను. నువ్వు ఆ పీస్ని ఏం చెయ్యకమ్మా అని చెప్పాను. ఏమో వేసేసినావు దీన్ని, చిన్న చిన్న పీసులు చేసేసినావు. ఇది వేసినావేమో, ఇది అనుకున్నావు నెక్ పీస్ కాదు. క్లాత్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ ఉంటాయి. ఇగో ఇట్లా నెక్ పీస్ అనేది మనము పెట్టుకునే విధానము క్రాస్ ఉండాలి. ఇది ఇగో ఈ పీస్ ఉంది కదా, ఇది స్ట్రేట్, ఇగో ఇలాగా. అంటే ఇగో ఇది క్రాస్, ఇగో ఇలా సాగుతుంది. ఇది స్ట్రేట్, ఇగో ఇది క్రాస్. ఈ క్రాస్ వస్తేనే మనకు నెక్ వేయడానికి వస్తుంది. ఈ స్కేల్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి మార్క్. ఇలా 2 పీసులు వస్తాయి. ఇక్కడ నీకు అతకబెట్టడం ఉంటుంది, చుక్కలు చుక్కలు. ఇక ఇవన్నీ ముక్కలు జాయింట్ వేయాలి. అదైతే మంచిగా పెద్ద ముక్కు ఉంటుండే. ఇగో ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకోవద్దు, ఇగో ఇలా తీసుకోవాలి. క్రాస్ ఇవి వెతికి పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక్క ముక్క, ఈ 2 ముక్కలు చిన్న చిన్న పీసులు చేసేసినావు మొత్తం. ఇలా కూడా ఇలా ఎన్ని ముక్కలు అతుకు పెట్టుకుని నెక్ పీస్ కావాలంట. ఇదొకటి మళ్ళీ పెద్ద నెక్ ఉంది. నెక్ ఏమో